వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం, వృషభ లగ్నం. ఈ వారంలో 2 గ్రహాలు రాసులు మారుతున్నాయి. చంద్రుడు కర్కాటకంలో ఉంటారు, శుక్రుడు మేషంలోకి మారుతున్నారు. గ్రహ సంచారాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నంలో సూర్య బుధులు, వృషభంలో, మిథునంలో గురువు, కర్కాటకంలో చంద్రకుజులు, ఎప్పటిలాగానే సింహంలో కేతువు, కుంభంలో రాహువు అనగా కాలసర్పయోగం, మీనంలో శని, శుక్రుడు మేషంలో. కాలసర్పయోగ కాలం నడుస్తున్నప్పుడు ప్రతి పని జాగ్రత్తగా చేయాలి, సంయమనాన్ని పాటించాలి. అందరూ ఏకాగ్రతతో దైవపూర్వకంగా ఆలోచిస్తూ ముందుకు సాగాలి. అలాగే ఈ వారం ఎప్పుడు మొదలవుతుందంటే జ్యేష్ఠ శుద్ధ షష్ఠి నుండి జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి వరకు ఈ వార ఫలాలు ఉంటాయి. 1వ తారీఖు ఆదివారము జూన్ ఉదయం 7:29 శుక్రుడు ఎలాంగేషన్లో ఉంటారు. అంటే సూర్య శుక్రుల మధ్య దూరం 45 డిగ్రీలు ఉంటుంది. ఇది వెస్ట్లో. సూర్యోదయానికి ముందు శుక్రుడు బాగా ప్రకాశవంతంగా ఆకాశంలో దర్శనమిస్తారు. అలాగే జూన్ 1వ తారీఖు ఆదివారం 15:19 చంద్ర కుజుల సంయోగం. 2వ తారీఖు సోమవారము చంద్రుడు రెగ్యులస్ స్టార్ అంటే మఘా నక్షత్రం దగ్గర ఉంటారు. దీన్ని ప్రత్యక్షంగా ఆకాశంలో దర్శించవచ్చు. అంటే పంచాంగాల్లో ఏ తిథులు ఏ నక్షత్రాలు అయితే రాస్తారో వైదిక సనాతన గణిత ప్రకారముగా నేటికి అవే స్థానాల్లో ఆ గ్రహాలు అక్కడ దర్శనమిస్తూ ఉంటాయి. 3వ తారీఖు మంగళవారం 9:11 శుద్ధాష్టమి అనగా చంద్రుడి యొక్క ఫస్ట్ క్వార్టర్ దర్శనమిస్తుంది. అంటే చంద్రముఖాలలో పూర్ణబింబము, అర్ధబింబ దర్శనమవుతుంది ఆకాశంలో. 4వ తారీఖు బుధవారం చంద్రుడు కేతువు దగ్గర ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు మనం ఈ అష్టముల దగ్గర ఉన్నప్పుడు రాహుకేతుల దగ్గర ఉండే సందర్భం కూడా ఏర్పడుతూ ఉంటుంది. డిసెండింగ్ నోడ్ దగ్గర ఉండటం కేతువు ఉంటారు. 6వ తారీఖు శుక్రవారం 19:45 చంద్రుడు చిత్తా నక్షత్రం దగ్గర ఉంటారు. దీన్ని బట్టే మనం ఖగోళ గణితం అంతా కూడా సరిగ్గా ఉన్నదా లేదా అనేది పరీక్షిస్తాము. 7వ తారీఖు శనివారం చంద్రుడు అపోజీ దగ్గర అంటే భూమి నుండి అత్యంత దూరంలో ఉంటారు. అంటే 4,05,600 కిలోమీటర్ల దూరానికి చేరుతారు. ఇవి ఖగోళపరమైనటువంటి అంశాలు.